మనిషి ఎలా మాయమైపోతున్నాడు అన్నప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా మాయమైపోతున్నాడు. ఏమండి, ఆ స్థితిలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ పరిస్థితిలో మనం లేకుండా క్షేమంగా మనం ఉన్నామే, ప్రాణాలతో బ్రతికున్నామే, ఈ రోజు మంచిగా 3 పూటలు భోజనాన్ని చక్కగా తింటున్నామే, ఆరోగ్యం కలిగి మన పనులు మనం చేసుకోగలుగుతున్నామే, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నామే, ఏ పని అంటే ఆ పనిలో ఉండగలుగుతున్నామే, మన పనులన్నీ మనం చేసుకోవడానికి, మన పరిస్థితులన్నీ చక్కబెట్టుకోవడానికి, ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్నది ఎవరన్నప్పుడు దేవుడు కాదా? ఆయన కృప మన ఎడల ఉంది కాబట్టే ఈరోజు సజీవ లెక్కలో మనం ఉన్నప్పుడు, మరి మనం చనిపోతున్న వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నామో, మనం దేని గురించి ఆలోచిస్తున్నాము, వేటి కొరకు మనం పరుగులు ఎడుతున్నాం చెప్పండి? ఈరోజు మనుషులు వేటి గురించి ఆలోచిస్తున్నారండి? చనిపోతున్న వాళ్ళని చూసి పాఠం నేర్చుకోవడం ప్రక్కన పెట్టేసి, ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, ఎలాంటి మెడలు కట్టుకోవాలా, పెళ్లిళ్ళు చేసుకోవాలి, పెళ్లిళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనలను ఉండిపోయి దాంట్లోని మునిగి తేలుతున్నారే తప్ప, చనిపోతున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి, రేపు నేను కూడా అలా వెళ్ళిపోవాల్సిన స్థితి వస్తే అసలు ఏమైపోతుంది నా జీవితం అన్న ఆలోచన ఏ మనిషిలో ఉన్నట్టు మనకు కనబడడం లేదు.